పట్టణస్థులకు శుభవార్త. పాస్టర్ ఫిలిప్ ఆగస్టు 15వ తారీఖున కానా ఆడిటోరియం నందు బెర్నా హాల్, మంతూర్ రోడ్, హుబ్లీలో ఉదయం 9 నుండి సాయంకాలం 4 గంటల వరకు ప్రసంగించెదరు. వివరములకు బ్రదర్ విల్సన్ ను సెల్ నంబర్ 9901951135 నందు సంప్రదించగలరు. రండి, పాల్గొనండి, ఆశీర్వాదములు పొందండి. నిన్నే ఆరాధించెదను దేవా, నాశ నీవైతివి, నిన్నే ఆరాధించెదను దేవా. నాకు నీవే కావాలి, నీవే కావాలి, నాకు నీవే కావాలి, నీవే కావాలి యేసయ్యా. Greetings to you in the mighty name of Jesus of Nazareth. నజరేయుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. Hope and believe that last Saturday's message, the battle belongs to the Lord, has been a great blessing. నా పూర్ణ హృదయంతో నేను నమ్ముతున్నాను, గడిచిన శనివారపు సందేశం యుద్ధము యెహోవాదే అను సందేశం మీ అందరికీ ఎంతో దీవెనకరంగా ఉందని. Continue in the message what we have seen. సందేశం మనం ఏమైతే విన్నామో దాన్ని స్వీకరించి ముందుకు కొనసాగండి. The Lord shall fight your battle all the days of your life. ముందున్న దినములన్నిటిలో కూడా దేవుడు మీ పక్షంగా యుద్ధము చేయును గాక. And he will set you on high. ఆయన మిమ్మల్ని ఉన్నతమైన స్థలములలో ఉంచును గాక. Amen. ఆమేన్. This morning ఈ ఉదయకాలం I thank each one of you మీ అందరిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. for watching this program, being a part of it, giving your sacrificial support for this TV program. మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ కార్యక్రమంలో ఒక భాగమై ఈ కార్యక్రమం ఈ విధంగా కొనసాగటానికి త్యాగపూర్వకమైన దైవ ప్రేరేపితమైన కానుకలను మీరు సమర్పిస్తున్నందుకు మీకు వందనాలు. It is my prayer that God will bless you, prosper you, you will enjoy the good days of Jerusalem all the days of your life. మరి మీ జీవిత దినములన్నిటిలో కూడా సమృద్ధిని, ఆ యెరూషలేమునందున్న గొప్ప సమృద్ధిని మీరు అనుభవించాలని నా ప్రార్థన అయ్యున్నది. For this morning's meditation, I have taken from 1 Timothy chapter 4 from first to last. ఈ ఉదయకాల ధ్యానం కొరకు తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. And I believe even as you hear this word, put every word into practice in your life, you will see the Holy Spirit moving and taking you into a different dimension. ఈ సందేశమును మీరు ఆలకించి దీనిలోని ప్రతి మాటను మీ హృదయంలో మీరు దాచుకుని దాని ప్రకారం మీరు గైకొంటూ ముందుకు వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు గొప్ప మార్పును తీసుకురాబోతున్నారు. These are the words given by Paul to Timothy. ఈ మాటలు పౌలు చేత తిమోతికి అందించబడ్డాయి. And every time I read these words given to Timothy, it strengthens me so much. తిమోతికి అందించబడినటువంటి ఈ మాటలు లేదా ఈ సందేశాన్ని చదువుతున్న ప్రతిసారి అవి నన్ను ఎంతో బలపరుస్తూ ఉన్నాయి. It lifts my spirit up. అవి నా ఆత్మను లేవనెత్తుతున్నాయి. It makes me more challenging. మరింత సవాలును నాకు విసురుతూ ఉన్నాయి. It empowers me to live and to walk like that. ఆ రీతిగా ఆ మాటలు పలుకబడిన రీతిగా జీవించడానికి నన్ను ప్రోద్బలాన్ని ఇస్తూ ఉన్నాయి. So Paul told Timothy, watch over your life and your doctrine.
పౌలు ఒక మాట చెప్తున్నాడు తిమోతికి, నీ బోధను నీ ప్రవర్తనను ఒకసారి గమనించుకో అంటున్నాడు. And not only that, అంత మాత్రమే కాదు, Paul tells Timothy, do not let anyone look down upon you. నీ యవనమును బట్టి లేకపోతే నీ జీవితాన్ని బట్టి ఎవరు నిన్ను తక్కువగా చూడకుండా తృణీకరించకుండా ఉండేలాగా చూసుకోమని. Because you are young. ఎందుకంటే నువ్వు యవనవుడు కాబట్టి. And be careful. చాలా జాగ్రత్తగా ఉండు. Be careful in these 5 things. ఈ 5 విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. Number 1, మొట్టమొదటిది, in speech, మాటలోను, in life, జీవితంలో, in love, ప్రేమలో, in faith, విశ్వాసములో and in purity. మరియు పవిత్రతలో. This message is for every believer who is desiring to walk seriously with God. ఎవరైతే దేవునితో చక్కగా నడవాలి అని ఆశపడుతున్నారో అట్టి ప్రతి విశ్వాసికి సందేశం అవసరమైంది. And also this message is for every young boy and young girl. మరి ముఖ్యంగా ఈ సందేశం ప్రతి యవనస్తుడైనటువంటి బిడ్డకు తగినదై ఉన్నది. Everyone who's watching this program, watch over your life and watch over the doctrine. మీ యొక్క బోధను, మీ యొక్క సిద్ధాంతాన్ని అలాగే జీవితాన్ని జాగ్రత్తగా గమనించు. Today we see a lot of false teachers, false prophets. They have come into this world. They have been misguiding and misleading many Christians. ఈ రోజున లోకంలో మనం చూస్తే ఎంతో మంది అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు. వాళ్ళు అనేక మంది క్రైస్తవులను తప్పుదో పట్టిస్తూ And some of them, they have stepped out to the will of God. ఇప్పటికే కొందరు వారిలో దేవుని చిత్తంలో నుంచి వెలుపలికి They వెళ్ళిపోయారు. have walked away from their faith. వారి విశ్వాసములోని దూరంగా తొలగిపోయారు. And they are living a life not pleasing to the Lord. దేవునికి ఏమాత్రం కూడా సంతోషము కలిగించని జీవితాన్ని జీవిస్తున్నారు. So when Paul saw Timothy, కాబట్టి పౌలు తిమోతిని he చూచినప్పుడు had a great burden for Timothy. తిమోతి పట్ల ఒక గొప్ప భారాన్ని కలిగి ఉన్నాడు. He said, Timothy, తిమోతి, watch over your life. నీ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకో. The same thing God is telling every viewer this morning, watch over your life. నీ యొక్క ప్రవర్తనను, నీ జీవితాన్ని జాగ్రత్తగా గమనించుకొనుమని ఈ ఉదయకాలం ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్నాడు. And Paul emphasized and told Timothy about 5 things to be very, very careful. పౌలు నొక్కి చెప్తున్నాడు ఒక 5 విషయాల్లో బహు జాగ్రత్తగా ఉండాలని. And this morning we will see those 5 things. ఈ ఉదయకాలము ఆ 5 విషయాలను మనం చూద్దాం. Be careful in your speech. నీ మాటలో నువ్వు జాగ్రత్తగా ఉండు. This morning, ఈ ఉదయకాలం whatever you're speaking, is it glorifying God? నువ్వు ఏం మాట్లాడుతున్నావో, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట దేవునిని మహిమపరుస్తుందా? Whatever you're speaking, is it building the lives of people? నువ్వు మాట్లాడుతున్న మాట ప్రజల జీవితాలను కట్టేదిగా ఉందా? Whatever you're speaking, is it edifying that person? నువ్వు మాట్లాడే మాట నీ ఎదుటి వ్యక్తికి క్షేమాభివృద్ధిని కలుగజేస్తుందా? We need to be careful in our speech. మన మాటలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. When you were unsaved, నువ్వు ఎప్పుడైతే మరి రక్షణ పొందని వ్యక్తివిగా ఉన్నావో your talk was different. నీ మాటలు వేరుగా ఉండేవి. But once you are saved, once you are washed by the blood of Jesus, once you receive the gift of salvation, ఒక పర్యాయము నువ్వు రక్షించబడిన తర్వాత, క్రీస్తు రక్తములో కడుగబడిన తరువాత your life should be open for the Holy Spirit to move. నీ జీవితం పరిశుద్ధాత్మకు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని ఇచ్చేదిగా ఉండాలి. If the Holy Spirit doesn't take control over your life, పరిశుద్ధాత్ముని గనక నీ జీవితం మీద సంపూర్ణ ఆధిపత్యం లేకపోతే the Holy Spirit can never mold you. పరిశుద్ధాత్ముడు నిన్ను మలచలేడు. The clay has to be subjected to the hands
of the potter. మట్టి కుమ్మరి వాని చేతులకు తన్ను తాను అప్పగించుకొనవలసి ఉంది. As the clay is subjected to the hands of the potter designs. మట్టి తన్ను తాను కుమ్మరి వాని చేతికి అప్పగించుకొనగా కుమ్మరివాడు తన ఇష్టానుసారంగా ఒక రూపాన్ని కల్పిస్తాడు. And a beautiful masterpiece. ఒక సుందరమైనటువంటి కళాఖండాన్ని నిర్మిస్తాడు. God wants you to be a masterpiece in this world. మీరు కూడా ఈ లోకములో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉండాలని, కళాఖండముగా ఏ రీతిగా ఉండాలో అలా కోరుకుంటున్నాడు. Every person is unique. ప్రతి వ్యక్తి ప్రత్యేకమైన వాడే. No two people are alike. ఏ ఇద్దరు వ్యక్తులు ఒకలాగా ఉండరు. No two clocks will ever show you the same time. ఏ రెండు గడియారాలు ఖచ్చితంగా ఒక సమయాన్ని No సూచించవు. two people can never be equal either in this way or that way. You can definitely see the difference. ఏ ఇద్దరు వ్యక్తులు అన్ని విషయాల్లో సమానంగా ఉండరు. తప్పకుండా ఎక్కడో కొంత వ్యత్యాసం కనబడుతుంది. Everyone is unique in the sight of God. ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వారే. As you are subjected to the Holy Spirit, నిన్ను నీవు పరిశుద్ధాత్మకు సమర్పించుకొనగా the Holy Spirit will transform your thinking. పరిశుద్ధాత్ముడు నీ ఆలోచనను రూపాంతరపరుస్తారు. He will transform your mind. నీ యొక్క మనస్సును రూపాంతరపరుస్తారు. He will renew your mind. నీ యొక్క మనస్సును నవీనపరుస్తారు, నూతన. Today you come across Christians, they say, I'm born again, I'm baptized, but there is no change in their talk. There is no change in their speech. చాలా మంది అంటారు మేము మారు మనసు పొందేవండి, బాప్తిసం పొందేవండి అంటారు, కానీ వాళ్ళ మాటల్లో మార్పు కనబడదు. How they were before accepting Jesus, even now they are the same. యేసును అంగీకరించక ముందు వాళ్ళ మాట తీరు ఎలా ఉందో, యేసును అంగీకరించిన తరువాత కూడా అదే విధంగా ఉండడం విచారం. Why there is no change? ఎందుకు మార్పు కలగటం లేదు? Because their mind is not renewed. ఎందుకంటే వాళ్ళ మనసు నూతన పరచబడలేదు గనుక. The Bible says you should be transformed by the renewing of your mind with the word of God. దేవుని వాక్యం విధంగా ఉంటుంది, మీ మనసు మారి రూపాంతరమగుట వలన అని అంటుంది. People don't like to give up their old style of talking ప్రజలు వాళ్ళ ప్రాచీన శైలిని విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. because they want to compromise. ఎందుకంటే రాజీ పడాలని అనుకుంటున్నారు. Because they are compromising, there is no difference in their speech. మాట విషయంలో రాజీ పడుతున్నందువల్ల మార్పు కానరావటం లేదు. This morning, ఈ ఉదయకాలం God wants your speech, your talk, for God to be glorified. నీ పలుకు, నీ మాట తీరు దేవునిని మహిమపరిచేదిగా ఉండాలి. You should allow the Holy Spirit నువ్వు పరిశుద్ధాత్ముని అనుమతించాలి. take complete control over my talk. అయా సంపూర్ణంగా నా మాటల మీద నువ్వు స్వాధీనాన్ని పరుచుకోమని ప్రార్థన చేయాలి. Death and life, they are in the power of the tongue. మరణము జీవము ఇవి రెండు కూడా మన నోటి వశములోనే ఉన్నాయి. Your speech can build a person or destroy a person. నీ మాట ఒక వ్యక్తి జీవితాన్ని కట్టగలదు లేదా నాశనం చేయగలదు. This morning, ఈ ఉదయకాలం let your speech, your talk, every word build the lives of people, build God's kingdom. మీ పలుకు, మీ మాట అనేక మంది వ్యక్తుల జీవితాలను కట్టేదిగా ఉండాలి. దేవుని రాజ్యము కట్టబడుటకు ఉపయోగపడాలి. But not destroying their lives. కానీ ప్రజల జీవితాలు నాశనం చేసేదిగా మీ మాట తీరు So ఉండకూడదు. allow yourself to come under the Holy Spirit కాబట్టి పరిశుద్ధాత్ముని ఆధీనంలోనికి రండి. and say, let not any word that defiles come out of my mouth. చెప్పండి, ప్రభువా నా నోటి నుంచి వచ్చే ఏ మాట కూడా నన్ను అపవిత్రపరిచేదిగా ఉండకూడదు. Let every word that comes out of my mouth be a blessing. నా నోట నుండి వచ్చు ప్రతి మాట ఒక ఆశీర్వాదకరంగా ఉండాలి. Let me speak blessing into the lives of ప్రజల people. జీవితాల్లోనికి ఆశీర్వాదాన్ని విడుదల చేసేదిగా నా మాట And ఉండాలి. when God sees that your intention is different, God will bring a great change, transformation within you. ఎప్పుడైతే నీ ఉద్దేశము స్వచ్ఛమైనదో భిన్నమైనదిగా ఉంటుందో దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప రూపాంతర అనుభవాన్ని And తీసుకొస్తాడు. this is not
an overnight change. ఇదేదో ఒక రాత్రిలో జరిగిపోయిన విషయం కాదు. It is a gradual change. ఇది క్రమేణా జరిగేటువంటి ప్రక్రియ. The more you submit yourself, నిన్ను నీవు సమర్పించుకున్న దాన్ని బట్టి, the more you subject yourself into the hands of the Holy Spirit, ఎంతగా పరిశుద్ధాత్మని చేతుల్లోనికి నిన్ను నువ్వు అప్పగించుకుంటావో, He will start molding you. He will start shaping you. He will start transforming you. అంతగా ఆయన నిన్ను మలచడం ఆరంభిస్తారు, రూపాంతరపరచడం ఆరంభిస్తారు. Then your talk will bring glory to God. అప్పుడు నీ మాటలు దేవునికి మహిమను తీసుకుని వస్తాయి. So Paul saw and he said, Timothy, be careful in your speech. కాబట్టి పౌలు తిమోతితో అంటున్నాడు, తిమోతి, నీ మాట విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. Watch over your life. నీ యొక్క ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో. Let not the enemy have a hold upon you. సాతానుకు ఎంత మాత్రం నీ మీద పట్టు దొరకకూడదు. Because the devil is constantly watching over the lives of believers. ఎందుకంటే విశ్వాసుల జీవితాలని తదేకంగా చూస్తున్నాడు సాతాను. You need to be careful, Timothy. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తిమోతి. And then Paul said, Timothy, ఆ తర్వాత అంటున్నాడు పౌలు తిమోతితో, be careful in your life. నీ జీవితంలో ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండు. When I say life, it talks about your character. ఎప్పుడైతే నేను జీవితం అని అంటున్నానో ఇది మీ ప్రవర్తన గురించి మాట్లాడుతున్నదిగా గమనించాలి. If you come across an unbeliever, మీరు అవిశ్వాసులను గనక మీరు చూస్తే, an unbeliever will never have time to read the word of God. అవిశ్వాసికి దేవుని వాక్యం చదవడానికి సమయం ఉండదు. But he will definitely watch your life. కానీ నిన్ను మాత్రం చూస్తుంటాడు, నీ జీవితాన్ని చూస్తుంటాడు. Definitely he will watch your character. The day you say, I am a Christian, he will definitely watch your life. గమనించండి, అవిశ్వాసులు దేవుని వాక్యాన్ని చదవరు, కానీ విశ్వాసుల జీవితాలను చదువుతారు, వాళ్ళ వైపు గమనిస్తుంటారు. He will study your life and he will watch over your life so closely. ఏనాడైతే నేను ఒక క్రైస్తవుడును విశ్వాసిని అంటున్నావో ఆనాటి నుంచి అవిశ్వాసిని చదవడం ఆరంభిస్తాడు. But if your life is not right, if your character is not right, it is going to bring dishonor to God's name. నీ జీవితం గనక సరైనదిగా లేకపోతే, నీ ప్రవర్తన సరైనదిగా లేకపోతే అది దేవుని నామానికి అవమానాన్ని తీసుకొస్తుంది. So be careful with your character. కాబట్టి నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండు. Once you lose your character, you will never get it back. నీ యొక్క ప్రవర్తనను గాని నువ్వు కోల్పోయావంటే తిరిగి నువ్వు పొందుకోలేవు. You may lose your money, you will get it back. ధనం, డబ్బు పోతే డబ్బు తిరిగి You lose సంపాదించుకోవచ్చు. your health, you will get it back. ఒకవేళ ఆరోగ్యం పోయినా తిరిగి But సంపాదించుకోవచ్చు. if you lose your character, your testimony, it will never come back. కానీ సాక్ష్యాన్ని కోల్పోతే మాత్రం అది తిరిగి సంపాదించుకోవడం కష్టం. Try in every possible way to safeguard and protect your character. సాధ్యమైనంత వరకు, శక్యమైనంత వరకు నీ ప్రవర్తనను కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. If you look at the life of Joseph, మీరు యోసేపు యొక్క జీవితాన్ని చూస్తే, it was not a good beginning. ఆ యోసేపు యొక్క జీవిత ఆరంభం అంత బాగోలేదు. There were so many problems he confronted. ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. His own brothers were against him. అతని సొంత అన్నదమ్ములు అతనికి విరోధులయ్యారు. They sold him and he was taken to Egypt. వాళ్ళు పట్టుకున్నారు, దాని ఫలితంగా ఐగుప్తు But even కొనిపోబడ్డాడు. over there, things were not fine. ఐగుప్తులో కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. You know, Potiphar's wife, she had a different attitude on Joseph. ఆ పోతీఫరు యొక్క భార్య యోసేపు పట్ల ఒక చెడ్డ వైఖరిని కలిగి ఉంది. And what did Joseph do? యోసేపు ఏం చేశాడు? When Joseph came to know that, యోసేపు ఆ విషయం గుర్తించినప్పుడు he ran away from it. అతను అక్కడి నుంచి పారిపోయాడు. He ran away from the temptation. ఆ యొక్క శోధనకు దూరంగా పారిపోయాడు. Today, that's what you should do. ఈ రోజు నీవు కూడా అదే చేయాలి. Instead of running away from the temptation, శోధనకు దూరంగా పారిపోవడానికి బదులుగా we have become slaves to temptation. శోధనకు దాసులమైపోతున్నారు. Having a temptation is not a sin, శోధింపబడడం తప్పు కాదు, but surrendering to the temptation is a sin. కానీ శోధనకు అప్పగించుకోవడం లేదా శోధనలో పడిపోవడం తప్పు. Joseph ran away యోసేపు పారిపోయాడు. and he said, అంటున్నాడు, my God is watching. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. How can I do this? నేను ఎట్లు ఇతని ఘోర కార్యం How చేయగలను? can I do this? నేను ఎలా చేయగలను? When will a person run away from temptation? ఏమండి, ఎప్పుడు ఒక వ్యక్తి శోధనకు దూరంగా పారిపోగలడంటారు? When he has the fear
of the Lord. దేవుని భయం ఉన్న వ్యక్తి శోధనకు దూరంగా పారిపోతాడు. Today, a lot of Christians, ఈ రోజున చాలా మంది క్రైస్తవులు though they are born again, though they are saved, their character has been marred completely. చాలా మంది క్రైస్తవులు మారు మనసు పొందామంటున్నా, బాప్తిసం పొందామంటున్నా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ తీరు సరిగా ఉండడం లేదు. Why? ఎందుకు? Because the fear of the Lord is no longer there. కారణం ఏంటంటే వాళ్ళ జీవితాల్లో దేవుని భయం బొత్తిగా లేదు. If the fear of the Lord is in the life of a person, he will always be careful, she will always be careful. దేవుని యొక్క ఆ భయం ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. Joseph had the fear of the Lord. యోసేపునకు దేవుని భయం ఉంది. How can I do such evil against God? ఓ అంతటి ఘోర దుష్కార్యం ఎలా చేయగలను? God doesn't like that. దేవునికి అది ఇష్టం ఉండదు And కదా. I don't want to do anything that displeases him. దేవునికి సంతోషము కలిగించని ఏ పనిని చేయడానికి నేను సిద్ధంగా I లేను. will always do what pleases him. దేవుని సంతోషపెట్టే పని ఎల్లప్పుడూ చేస్తాను. This morning, ఈ ఉదయకాలం you need to have that kind of attitude. మీరు కూడా అటువంటి వైఖరిని కలిగి ఉండాలి. My God is watching me. నా దేవుడు నన్ను చూస్తున్నాడు. How can I do that? నేను ఎట్లు చేయగలను? I will not do that, నేను చేయను. even if it has to cost my life. ఒకవేళ నా ప్రాణం కోల్పోవలసి వచ్చెనను సరే. So Joseph ran away. యోసేపు శోధనకు దూరంగా పారిపోయాడు. My dear brother and dear sister, నా సోదరుడా, సోదరి, guard your life. నీ యొక్క జీవితాన్ని కాపాడుకో. Guard your character. నీ ప్రవర్తనను కాపాడుకో. Don't give way for unnecessary temptations and lose your testimony. వ్యర్థమైన వాటి చేత శోధించబడి లొంగిపోయి సాక్ష్యాన్ని కోల్పోవద్దు. Don't become a casualty. ఏదో సాదాసీదా వ్యక్తిగా బాధితునిగా అయిపోవద్దు. If at all you live for God, live an extraordinary life. దేవుని కొరకు బ్రతికితే శ్రేష్టమైన వ్యక్తిగా బ్రతుకు. Or don't live at all. లేదా అలా బ్రతకకు. Many Christians, because of their testimony, the Gentiles have been mocking them. చాలా మంది క్రైస్తవులు ఈ రోజున సమాజంలో వారు కలిగి ఉన్న సాక్ష్యాన్ని బట్టి అన్ని జనులు అపహసిస్తున్నారు క్రైస్తవ్యాన్ని. What a shame to God's name. ఎంత సిగ్గుకరం, అవమానకరం దేవుని నామానికి. What a shame to God's mighty name. దేవుని సర్వశక్తి కలిగిన ఆయన నామానికి ఎంత అవమానకరం. God's name is being dishonored. దేవుని నామము అవమానపరచబడుతుంది. Today, don't let God's name be dishonored by your character and by your testimony. నీ ప్రవర్తనను బట్టి, నీ సాక్ష్యాన్ని బట్టి దేవుని నామం అగౌరవపరచబడడానికి వీలు లేదు. Be careful. చాలా జాగ్రత్తగా ఉండండి. This is a word to every pastor and every servant of God who is watching. ఈ మాట ప్రతి దైవ సేవకునికి కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారికి, Especially every pastor and every servant of God whom God is using them, you should be careful in your character. మరి ముఖ్యంగా దేవుని చేతిలో వాడబడాలని ఆశిస్తున్న ప్రతి సేవకుడు కూడా ఈ హెచ్చరికను గమనించాలి. Be what you are. నీవు ఏమై ఉన్నావో అది ఎప్పుడు గుర్తుపెట్టుకో. And if you know who you are, you can definitely make an impact on the lives of people. నువ్వు ఎవరివో ఏమై ఉన్నావో నువ్వు గుర్తించినప్పుడు తప్పకుండా ప్రజల జీవితాలను ప్రభావితం చేయగలవు. Amen. ఆమేన్. Just like Joseph, యోసేపులాగా run away from every possible sin and every possible temptation. ప్రతి విధమైన పాపమునకు, శోధనకు దూరంగా పారిపోండి. The Bible says, బైబిల్ అంటుంది, resist the devil అపవాదిని ఎదురించుడి అంటుంది, and he shall flee. వాడు మీ ఎదురు నుండి పారిపోతాడు. But today what is happening? కానీ ఏం జరుగుతుంది? We are not resisting the temptation. మనము శోధనను నిరోధించడం లేదు. Oh, let me see how it looks like. ఓ ఎలా ఉంటుందో చూద్దాము. We are trying to explore. మనం ఏం చేస్తానంటే ఎలా ఉంటుందో చూద్దామని మనం దానికి బాధితులం అయిపోతున్నాం. And as you are trying to explore, suddenly it is trapping you. ఎలా ఉంటుందో చూద్దామంటూ సమీపిస్తుండగా శోధన మిమ్మను చేజిక్కించుకుంటుంది. Without your knowledge, you are caught in that. మీకు తెలియకుండానే, మీ ప్రమేయం లేకుండానే And శోధన by the చేత time you realize, you have already committed that sin. నేను శోధన చేత పట్టబడ్డాను అని నువ్వు గ్రహించే లోపుగానే పాపములో పడిపోతున్నావు. So let's be careful. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. So this morning, కాబట్టి ఉదయకాలం shall we close our eyes and look to the Lord in prayer?
మన కన్నులు మూసి ప్రార్థన చేద్దాం, ప్రభు సన్నిధిలో వెళ్దాం. I have not yet completed preaching. ఇంకా నా సందేశం ముగించబడలేదు. We will continue the next week. ప్రభు చిత్తమైతే వచ్చే వారం దీన్ని కొనసాగిద్దాం. So shall we close our eyes, look to the Lord in prayer. కాబట్టి మన కన్నులు మూసి ప్రార్థన చేసుకుందాం. Loving, precious Heavenly Father, మా ప్రియమైన పరలోకపు తండ్రి, you always hear me when I pray. నేను ప్రార్థన చేసిన ప్రతి మారు నా మాట ఆలకించావు. Once again, hear this prayer. మరో మారు ఈ ప్రార్థనను ఆలకించండి. Listen to the cry of every young boy, every young girl, every brother, every sister, every servant of God. అయా, ప్రతి యవన సహోదరుడు సహోదరి, ప్రతి సేవకుడు చేస్తున్నటువంటి మొరను మీరు ఆలకించండి. Help them, Lord. అయా, వారికి సహాయం చేయండి. Help them to see victory, Lord. ప్రభువా, జయము చూచుటకు సహాయం చేయండి. Help them to be careful to watch over their life. ప్రభువా, వాళ్ళ ప్రవర్తనను, వాళ్ళ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం Help చేయండి. them to be careful in their speech. అయా, వాళ్ళ మాటలో జాగ్రత్తగా ఉండుటకు సహాయం Help చేయండి. them to be careful in their character. అయా, వాళ్ళ ప్రవర్తనలో జాగ్రత్తగా ఉండుటకు సహాయం చేయండి. Lord, if they have gone wrong, bring them back, Lord. ఎక్కడైనా తప్పిదములో పడిపోయినట్లయితే వాళ్ళని తిరిగి తీసుకుని If రండి. they have gone away like David, bring them back, Lord. ఎక్కడైనా దావీదులాగా త్రోవ తప్పితే తిరిగి మార్గములో పెట్టండి. You send the prophet and you speak to them and bring them back, అయా, God. నీవు నీ ప్రవక్తను పంపించండి, మాట్లాడండి ప్రభువా. Because every soul is so precious. ఎందుకంటే ప్రతి ఆత్మ విలువైనదే. Every soul is so unique. ప్రభువా, ప్రతి ఆత్మ ప్రత్యేకమైనది. Lord, help them, Lord. ప్రభువా, వారికి సహాయం చేయండి. I pray for young boys and young girls who are caught in the deadly trap. Bring them out, Lord. ఎవరైతే మరణకరమైన ఉచ్చులలో పడిపోయారో అట్టి యవ్వన బిడల కోసం ప్రార్థన చేస్తున్నాను. Bring them out from the miry clay ప్రభువా, జిగడగల దొంగ ఊపి నుంచి వాళ్ళ వెలుపలకు తీసుకొని and set them free, Lord. వాళ్ళని విడుదల చేయండి. Just like Joseph helped them to run away from sin. యోసేపు వలె సోదరులకు దూరంగా పారిపోవడానికి, పాపానికి Holy దూరంగా Spirit, I పారిపోవడం pray సహాయం that you will చేయండి. take complete control over every viewer who's watching. పరిశుద్ధాత్ముడా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీ స్వాధీనంలోకి తీసుకోండి. Let them run away from every snare of the enemy. ఓ, ప్రతి విధమైన ఉచ్చునకు దూరంగా పారిపోవడానికి సహాయం చేయండి. Let their lives bring glory and honor. వాళ్ళ జీవితాలు మీ నామానికి మహిమను, గౌరవాన్ని తెచ్చేవిగొందుకు సహాయం చేయండి. Touch them and set them free. తాకండి, వాళ్ళని విడుదల I చేయండి. speak your blessing into their lives. మీ ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో ప్రకటిస్తున్నాను. విడుదల You చేస్తున్నాను. be glorified in and through their lives. వారి ద్వారా, వారి జీవితముల ద్వారా నీవే మహిమ పొందుదువు. Thank you, God, for hearing this prayer. దేవా, మా ప్రార్థన ఆలకించినందుకు In వందనాలు. Jesus' name we ask this prayer. యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. Amen and amen. ఆమేన్, ఆమేన్. God bless you and have a blessed week. And don't forget to watch the next Saturday's program, the continuation of this message. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మర్చిపోవద్దు, వచ్చే వారం ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడండి, ఆశీర్వదించబడండి. Amen. ఆమేన్.